వర్షంలో పిచ్చుక కష్టాలు. తొని పిచ్చుకకు కాస్త అత్యాశ ఎక్కువ. ఎప్పుడూ వేరే పక్షుల కంటే తానే గొప్పగా ధనవంతురాలిగా కనిపించాలని ఆరాటపడుతూ ఉంటుంది. ఆమెకు ఊరిలో ఒక చక్కటి పెద్ద పెంకుటిల్లుంది. అయినా సరే ఆమెకు ఇంకా ఏదో కావాలన్న అసంతృప్తి. ఒకసారి పని మీద సిటీకి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా ఒక లాటరీ టికెట్ కొనుక్కొని వస్తుంది. ఆ లాటరీ తగిలితే ఏకంగా 1,00,000 రూపాయలొస్తాయని ఆమె ఆశ. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయం ఊరి పోస్ట్ మ్యాన్ కొంగతాత తుని పిచ్చుక ఇంటి తలుపు గట్టిగా తడతాడు. కొంగతాత గట్టిగా అరుస్తూ, తుని, ఓ తుని పిచ్చుక, ఇంట్లో ఉన్నావా తల్లి? తలుపు తీయమ్మా, నీకొక అద్భుతమైన వార్త తీసుకొని వచ్చాను. తుని పిచ్చుక కంగారుగా తలుపు తీస్తూ, ఏంటి కొంగతాత, ఉదయాన్నే వచ్చావు? అద్భుతమైన వార్తేంటి? నాకేమైనా ఉత్తరం వచ్చిందా ఏంటి? ఉత్తరం కాదు తల్లి, నీ దశ తిరిగిపోయే వార్త. మొన్న నువ్వు సిటీకి వెళ్ళినప్పుడు కొన్న లాటరీ టికెట్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ లాటరీ నీకే తగిలింది తల్లి. అక్షరాల 1,00,000 రూపాయలు, నీకు 1,00,000 రూపాయలు బహుమతిగా వస్తున్నాయి. బుజ్జి పిచ్చుక లోపల నుండి గంతేస్తూ వస్తూ, వావ్, నిజంగానా తాత? 1,00,000 రూపాయలా? మనకి 1,00,000 రూపాయలు వస్తున్నాయా అమ్మా? తుని పిచ్చుక ఆనందంతో ఎగురుతూ, చూసావా పుచ్చి, నా నమ్మకం నిజమైంది. దేవుడు నా వైపే ఉన్నాడు. 1,00,000 రూపాయలంటే నేను ఈ ఊరికి మహారాణినైపోతాను. తాత, మరి ఆ డబ్బులు నాకు ఎప్పుడొస్తాయి? ఎవరిస్తారు? ఇంకో 2 రోజుల్లో మన బ్యాంక్ ఆఫీసర్ కుహుబాతు స్వయంగా నీ ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తుంది తల్లి. ముందే ఈ శుభవార్త చెబుతామని వచ్చాను. ఇక నువ్వు పండగ చేసుకో, నేను వెళ్తాను. కొంగతాత వెళ్ళిపోగానే తుని పిచ్చుక ఆనందానికి అవధుల్లేవు. 2 రోజుల తర్వాత కుహుపాతు ఒక పెద్ద బ్యాంకుతో తుని ఇంటికొస్తుంది. చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ ఏంటా అని ఆసక్తిగా చూస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చిచ్చుకాకి, చోటు చిలుకలు కూడా ఉంటాయి. తుని గారు, మీకు శుభాకాంక్షలు. ఇదిగోండి మీ లాటరీ డబ్బు 1,00,000 రూపాయలు ఇందులో పెట్టి తెచ్చాను. జాగ్రత్తగా లెక్క పెట్టుకుని బ్యాంకు పేపర్ల మీద సంతకం చెయ్యండి. తుని పిచ్చుక గర్వంగా డబ్బులు తీసుకుంటూ, థ్యాంక్ యూ కుహు గారు, లెక్క పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నాకు మీ మీద నమ్మకం ఉంది. రండి, లోపల కూర్చొని కొద్దిగా జ్యూస్ తాగి వెళ్తురు కాని. పర్వాలేదులే తుని గారు, నాకు బ్యాంకులో చాలా పనులున్నాయి. నేను వెళ్తాను, మీరు డబ్బులు జాగ్రత్తగా వాడుకోండి. కుహుపాతు వెళ్ళిపోగానే పక్కనే ఉన్న చిచ్చుకాకి, చోటు చిలుక కుళ్ళుతో రగిలిపోతూ ఉంటారు. తుని పిచ్చుకకి 1,00,000 రూపాయలు రావడం వాళ్ళకి అస్సలు మింగుడు పడదు. చిచ్చుకాకి చోటు చెవిలో గుసగుసలాడుతూ, చూసావా చోటు, అతని మొహంలో గర్వం చూసావా? ఎప్పుడు మనతో పాటు కూలి పనులకొచ్చేది, ఇప్పుడు లాటరీ తగిలేసరికి మనల్ని కనీసం పలకరించడం కూడా లేదు. దానికి ఏకంగా 1,00,000 రూపాయలు రావడం ఏంటే? నా కడుపు మండిపోతుంది. చోటు చిలుక కోపంగా, అవును చిచ్చు, అదంత డబ్బులు పెట్టుకుని మన ముందు విర్రవీగుతుంటే నేను భరించలేను. ఆ డబ్బులతో అది ఏమైనా బిజినెస్ చేసి పైకి వెళ్ళిపోతే మన పరువు ఏం కావాలి? ఆ డబ్బులు ఎలాగైనా సరే పనికి రాకుండా బూడిద పాలైపోయేలా చేయాలి. ఏదైనా ప్లాన్ వేద్దాంరా. వాళ్ళలా కుళ్ళుకుంటూ వెళ్ళిపోతారు. ఇంట్లో తుని పిచ్చుక ఆ డబ్బుల కట్టలు ముందు పెట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే బుజ్జి పిచ్చుక అక్కడికొస్తుంది. చూసావా బుజ్జి, ఎన్ని డబ్బులు! ఆ డబ్బుతో నేను ఈ ఊర్లో ఎవరికీ లేనంత పెద్ద బంగ్లా కట్టబోతున్నాను. ఆ చిచ్చుకాకి, చోటు చిలుక నా ఇల్లు చూసి కుళ్ళు కుట్టి చచ్చిపోవాలి. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటమ్మా కొత్తిల్లు కట్టావా? ఎందుకమ్మా? మనకిప్పటికే ఇంత పెద్ద పెంకుటిల్లుంది కదా, ఇందులో ఎలాంటి లోటు లేదు. ఎండకి వానికి చాలా భద్రంగా ఉంది. ఈ డబ్బుని అనవసరంగా ఇల్లు కట్టడానికి ఎందుకు వేస్ట్ చేయాలమ్మా? వేస్ట్ ఏంటి పిచ్చిదానా? ఈ పెంకుటిల్లు పాతపడిపోయింది. సిటీలో వాళ్ళు ఎలా 2 అంతస్తుల కాంక్రీట్ బంగ్లాలు కట్టుకుంటున్నారో చూసావా? మనం కూడా అలాగే కట్టుకోవాలి. అప్పుడే మనకు ఒక స్టేటస్ ఉంటుంది. వద్దమ్మా, మనకున్న ఇల్లు చాలు. ఈ డబ్బుతో నా పై చదువులకి వాడుకోవచ్చు, లేదా మనం ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకొని ఇంకా వృద్ధిలోకి రావచ్చు. అసలే వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు ఇల్లు కట్టడం శ్రేయస్కరం కాదు. అనవసరంగా ఆడంబరాలకు పోయి డబ్బులు ఖర్చు చేయకమ్మా. తుని పిచ్చుక కోపంగా, నువ్వు నోరు మూసుకోవచ్చి, నాకు తెలుసు ఏం చెయ్యాలో. అయినా ఈ 1,00,000 రూపాయలతో నేను ఒకేసారి ప్యాలెస్ కట్టలేను కదా. అందుకే తక్కువ ఖర్చుతో నాసి రకం సిమెంటు, ఇసుక వాడి పైకి చూడటానికి మాత్రం బంగ్లాలాగా మెరిసిపోయి ఇల్లు కట్టిస్తాను. నా ప్లాన్ సూపర్ గా ఉంటుంది. అమ్మా,
తక్కువ ఖర్చుతో నాసి రకం మెటీరియల్ వాడితే ఇల్లు గట్టిగా ఉండదమ్మా. గాలొస్తే కూలిపోతుంది. ఆడంబరాల కోసం ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకమ్మా. ప్లీజ్ నా మాటిను. అబ్బా, నీ ప్రవచనాలు ఆపుతావా లేదా? నేను కట్టించే ఇల్లు 100 ఏళ్లు చెక్కు చెదరదు. పైగా మిగిలిన డబ్బులతో నేను పెద్ద ఏసీ, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఒక పెద్ద 65 ఇంచుల టీవీ కూడా కొంటాను. ఇక మన ఇల్లు చూసి ఊరంతా ఏడవాల్సింది. బుజ్జి ఎంత మొత్తుకున్నా తుని పిచ్చుక వినదు. తన అత్యాశతో ఆడంబరం కోసం పాత పెంకుటిల్లు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఒక 2 అంతస్తుల బంగళా నిర్మాణం మొదలు పెడుతుంది. డబ్బులు మిగుల్చుకోవడానికి నాసిరకం సిమెంటు, ఇనుము వాడి పైకి మాత్రం రంగులు వేసి అందంగా కనిపించేలా కట్టిస్తుంది. మిగిలిన డబ్బులతో పెద్ద టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్నీ కొని ఆ కొత్త ఇంట్లో ఆ కొత్త గృహప్రవేశాన్ని చూసి చిచ్చుకాకి చోటు చిలుక లోపల కుమిలిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు గడిచిపోతాయి. తుని పుచ్చి ఆ కొత్త ఇంట్లో నివాసం ఉంటూ ఉంటారు. తుని ఎప్పుడూ ఏసీ వేసుకుని టీవీ చూస్తూ గర్వంగా గడుపుతూ ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం ఆకాశంలో ఒక్కసారిగా మార్పొస్తుంది. నల్లటి మబ్బులు దట్టంగా కమ్ముకుంటాయి. వర్షం పడకముందే భయంకరమైన ఈదురుగాలులు వేయడం మొదలవుతాయి. గాలి తీవ్రత చాలా దారుణంగా ఉంటుంది. బుజ్జి పిచ్చుక భయంతో, అమ్మా, బయట గాలి చూడు, ఎంత భయంకరంగా వస్తుందో. చెట్లు కూడా విరిగిపోయేలా ఊగిపోతున్నాయి. తుని పిచ్చుక టీవీ చూస్తూ, గాలిస్తే రానివ్వే బుజ్జి. మనం మన ఏసీ బంగ్లాలో సురక్షితంగా ఉన్నాం కదా. మనకి గాలి సౌండ్ కూడా వినిపించట్లేదు. నువ్వొచ్చి ఈ కొత్త సీరియల్ చూడు. గాలి వేగం మరింత పెరుగుతుంది. తుని పిచ్చుక తక్కువ ఖర్చుతో నాసిరకం మెటీరియల్ వాడి కట్టిన ఆ బంగ్లా ఆ ఈదురుగాలుల దాటికి తట్టుకోలేక మెల్లిగా ఊగడం మొదలవుతుంది. ఇంటి గోడల నుండి చిన్నగా పగుళ్లు రావడం స్టార్ట్ అవుతాయి. బుజ్జి పిచ్చుక కంగారుగా గోడల వైపు చూసి, అమ్మా, అమ్మా, ఇటు చూడమ్మా, మన ఇంటి గోడలకు పీటలు వాడుతున్నాయి. ఇల్లు అటు ఇటు ఊగుతోందమ్మా. ఏసీ సౌండ్ కి నీకు వినపడట్లేదు, కానీ పైకప్పు నుండి శబ్దాలు వస్తున్నాయి. తుని పిచ్చుక ఉలిక్కిపడి లేచి, ఏంటి, ఇల్లు ఊగుతోందా? పైకప్పు వైపు చూసి షాక్ అవుతూ, అమ్మ బాబోయ్, సీలింగ్ లో పగులు వచ్చాయేంటి? సిమెంట్ పెచ్చులు రాలి కింద పడుతున్నాయి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, నేనప్పుడే చెప్పాను, నాసి రకం సిమెంట్ వాడొద్దని. ఈ ఇల్లు ఈ గాలికి తట్టుకోలేక కూలిపోయేలా ఉంది. మనం ఇక్కడుంటే ఈ శిథిలాల కింద పడి చచ్చిపోతాము. తొందరగా బయటకు పరిగెత్తమ్మా. పదమ్మా. అయ్యో, నా కొత్త టీవీ, నా ఏసీ, వాటన్నిటినీ వదిలేసి ఎలా వెళ్ళాలి బుజ్జి? బుజ్జి పిచ్చుక తుని చేతిని గట్టిగా లాగుతూ, ప్రాణాలు పోతుంటే నీకింకా ఆ టీవీ, ఏసీ పిచ్చేంటమ్మా? ప్రాణాలుంటే 10 టీవీలు కొనుక్కోవచ్చు. ముందు బయటికి రా. బుజ్జి పిచ్చుక తన తల్లిని గట్టిగా లాక్కొని ఆ కొత్త బంగ్లా నుండి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళలా గుమ్మం దాటి బయటికొచ్చారో లేదో డామ్ అని ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఆ భయంకరమైన ఈదురుగాలికి నాసిరకంగా కట్టిన ఆ 2 అంతస్తుల బంగ్లా పేక మేడలాగా కూలిపోయి నేలమట్టమవుతుంది. లోపలున్న ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ఆ శిథిలాల కింద పడి ముక్కలు ముక్కలైపోతాయి. తుని పిచ్చుక తన కళ్ళ ముందే జరిగిన ఆ ఘోరాన్ని చూసి షాక్ లో ఉండిపోతుంది. తుని పిచ్చుక గుండెలు బాదుకుంటూ గట్టిగా ఏడుస్తూ, అయ్యో దేవుడా, నా బంగళా, నా 1,00,000 రూపాయలు గాలిలో కలిసిపోయాయే. నా అత్యాశ నన్ను నిండా ముంచేసిందే. నా కళ్ళ ముందే నా ఇల్లు నేలమట్టం అయిపోయిందే. అమ్మా, ఏడవకమ్మా, మనం ప్రాణాలతో బయటపడ్డాం. అదే 10,000. నువ్వు బాధపడుకో. మనకి మన పాత పెంకుటిల్లుంది కదా, అది చాలా గట్టిది. ఈ వర్షం మొదలయ్యేలోపు మనం వెళ్ళి ఆ పాత పెంకుటింట్లో తల దాచుకుందాం రా. సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి కుండపోత వర్షం మొదలవుతుంది. తుని పుచ్చి ఇద్దరు వర్షంలో తడుచుకుంటూ తమ పాత పెంకుటిల్లు వైపు పరిగెడతారు. కానీ అక్కడికెళ్ళాక వాళ్ళకి ఇంకో ఊహించని షాక్ తగులుతుంది. ఆ ఈదురుగాలికి పెంకుటింటి పక్కన ఉన్న ఒక అతిపెద్ద చెట్టు విరిగిపోయి సూటిగా ఆ పెంకుటింటి పైకప్పు మీద పడి ఉంటుంది. ఆ చెట్టు బరువుకి ఆ పెంకుటిల్లు కూడా పూర్తిగా ధ్వంసమై లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా తయారవుతుంది. తుని పిచ్చుక నోరెళ్ళ పెట్టి వణుకుతూ, బుజ్జి, మన పాతిల్లు ఆ పెద్ద చెట్టు పడి మన పాతిల్లు కూడా సర్వనాశనం అయిపోయింది తల్లి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నా ఆడంబరం కోసం కొత్తిల్లు పోగొట్టుకున్నాను. ప్రకృతి కోపానికి పాత ఇల్లు కూడా పోయింది. మనం అనాథలం అయిపోయాం బుజ్జి. బుజ్జి పిచ్చుక బోరున ఏడుస్తూ, అమ్మా, నాకెంత భయంగా ఉందమ్మా. ఈ వర్షంలో మనం ఎక్కడికి వెళ్ళాలి?
మన ఇల్లు రెండు పోయాయి. మనం వర్షంలో తడిచి ముద్దైపోతున్నామమ్మా. ఆ గాలివాన శబ్దాలకు, తుని ఏడుపులకు పక్కనే ఉన్న చిచ్చుకాకి చోటు చిలుక తమ ఇళ్లల్లో నుండి బయటకొస్తారు. తుని పిచ్చుక కొత్త బంగళా కూలిపోవడం, పాత ఇల్లు చెట్టు కింద పడి నాశనం అవ్వడం చూసి వాళ్ళిద్దరూ లోపల చాలా సంతోషిస్తారు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, అరెరెరెరె చోట అటు చోట మన తుని గారి ప్యాలెస్ ఏమైపోయింది? గాలికి పేక మేడల రాలిపోయింది కదా. 1,00,000 రూపాయలు పెట్టి కట్టిన బంగళ ఆఖరికి ఈ వానలో కూర్చొని ఏడ్చేలా చేసింది. చోటు చిలుక నవ్వుతూ, అవును చిచ్చు, దానికి బాగా పొగరు పెరిగిపోయింది. నాసిరకం మెటీరియల్ తో ఆడంబరాలకి పోతే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు పాతిల్లు కూడా పోయింది. ఈ వర్షంలో ఎక్కడ తల దాచుకుంటుందో చూద్దాం. మనకి మాత్రం దానికి ఆశ్రయం ఇచ్చే ఉద్దేశమే లేదు. అది వర్షంలో తడుస్తూ శిక్ష అనుభవించాల్సింది. చోటు చిచ్చు అలా కఠినంగా మాట్లాడుకుంటూ తమ తమ ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుంటారు. తుని పుచ్చి మాత్రం ఆ కుండపోత వర్షంలో తమ కూలిపోయిన ఇంటి ముందే ఆశ్రయం లేక ఏడుస్తూ చలికి వణుకుతూ నిలబడి ఉంటారు. ఆ దృశ్యాన్ని చిన్ను, చోటు చిలుక కొడుకు పన్ను కిటికీలో నుండి చూస్తారు. వాళ్ళిద్దరికీ తుని బుజ్జిల పరిస్థితి చూసి చాలా బాధ వేస్తుంది. తమ తల్లుల్లాగా వాళ్ళు కఠినంగా ఉండలేకపోతారు. బన్ను చిలుక కిటికీ దగ్గర చిన్నుతో మెల్లగా అరుస్తూ, ఒరే చిన్నగా, పాపంరా తుని పిన్ని బుజ్జి ఆ వర్షంలో అలా వణుకుతూ ఏడుస్తున్నారు. మన అమ్మలు వాళ్ళని లోనికి రానివ్వడం లేదు. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఏడుపొస్తుందిరా. మనం ఏదైనా సహాయం చేయాలి. అవునరా బన్ను, పాపం బుజ్జి చాలా చలికి వణుకుతోంది. ఆగు, నాకు ఒక ఐడియా వచ్చింది. మొన్న నేను క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు కొన్న ఒక పెద్ద వాటర్ ప్రూఫ్ టెంట్ మా ఇంట్లో స్టోర్ రూమ్ లో ఉంది. అది తీసుకెళ్లి వాళ్ళకిద్దాం. కనీసం ఈ వర్షంలో వాళ్ళు తడవకుండా ఉంటారు. ఆ సూపర్ ఐడియా రా చిన్నగా. నువ్వు వెళ్ళి ఆ టెంట్ తీసుకురా. మా ఇంట్లో కొన్ని ఎండు కట్టెలు, మట్టిపోయి సామాన్లు ఉన్నాయి. వాటిని వానకు తడవకుండా ఒక కవర్లో పెట్టి నేను తీసుకొని వస్తాను. మన అమ్మలకు తెలియకుండా మెల్లగా బయటికెళ్దాం. పిల్లలిద్దరూ తమ తల్లులకు తెలియకుండా టెంటు, ఎండు కట్టెలు తీసుకుని వర్షంలో పరిగెత్తుకుంటూ తుని పిచ్చుక బుజ్జి దగ్గరికి వస్తారు. తుని పిన్ని, ఏడవకండి పిన్ని. బుజ్జి భయపడకు, మేమున్నాం కదా. ఇదిగో చూడండి, నేను నా వాటర్ ప్రూఫ్ టెంట్ తీసుకొని వచ్చాను. ఇది చాలా గట్టిగా ఉంటుంది. వర్షం చుక్క కూడా లోపలికి రాదు. అవును పిన్ని, నేను కూడా మంట చేసుకోవడానికి ఎండు కట్టెలు తీసుకొని వచ్చాను. ముందుగా మనం ఇక్కడ పక్కనే ఉన్న ఈ ఖాళీ స్థలంలో ఈ టెంట్ వేసుకుందాం రండి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా కన్నీళ్లతో, పిల్లలు, మీ తల్లులు మమ్మల్ని చూసి నవ్వుతుంటే మీరు మాత్రం వర్షంలో తడుచుకుంటూ మా కోసం ఈ టెంట్ తెచ్చారా? మీ మనసు ఎంత మంచిదిరా. మీకు కోటి దండాలు పిల్లలు. బన్ను, చిన్ను, తుని, పుచ్చి నలుగురు కలిసి వర్షంలోనే కష్టపడి ఆ ఖాళీ స్థలంలో ఆ పెద్ద టెంట్ను బలంగా ఏర్పాటు చేస్తారు. అందరూ త్వరగా ఆ టెంట్ లోపలికి వెళ్తారు. లోపల వర్షం పడకుండా చాలా ప్రశాంతంగా వెచ్చగా ఉంటుంది. బుజ్జి పిచ్చుక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ, థ్యాంక్యూరా బన్నుక, థ్యాంక్యూరా చిన్నుక. మీరు లేకపోతే ఈ రాత్రికి మేము వర్షంలో వణికిపోతూ ఉండేవాళ్ళం. ఈ టెంట్ లోపల చాలా హాయిగా ఉంది. బన్ను చిలుక నవ్వుతూ, ఇదిగో పిన్నే, నేను తెచ్చిన ఎండు కట్టెలు మట్టిపోయి ఇక్కడ మధ్యలో మంట వేయండి, చలి పోతుంది. తుని పిచ్చుక వెంటనే ఆ మట్టి పొయ్యిని ఏర్పాటు చేసి ఎండు కట్టెలతో మంట రాజేస్తుంది. ఆ మంట వెచ్చదనానికి అందరికీ చలి తగ్గి ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంటుంది. తుని పిచ్చుక తన వద్ద మిగిలిపోయిన ఒక చిన్న గిన్నెలో కొన్ని నీళ్లు, టీ పొడి వేసి వేడివేడిగా టీ తయారు చేస్తుంది. తుని పిచ్చుక అందరికీ టీ ఇస్తూ, ఇదిగో పిల్లలు, వేడివేడి టీ తాగండి. మీ సహాయం నేను జీవితంలో మర్చిపోలేను. మీరు నా పాలిట దేవుళ్ళలా వచ్చారు. బుజ్జి పిచ్చుక టీ తాగుతూ కళ్ళల్లో నీళ్లతో, అమ్మా చూసావా, నేనప్పుడే చెప్పాను ఆ బంగళా వద్దు అని. నువ్వు అత్యాశతో ఆడంబరాల కోసం ఎవరూ లేనంత పెద్ద బంగళా కట్టాలని నాసిరకం సరుకులు వాడి డబ్బులు మిగిల్చి ఆ ఏసీలు, టీవీలు కొన్నావు. చివరికి ప్రకృతి ముందు ఆ ఆడంబరాలన్నీ మట్టి కలిసిపోయినాయి. మనం ముందు నుండే ఆ పాత పెంకుటింట్లో ఉన్న ఆ చెట్టు కూడా పడి నాశనమైపోయింది. కానీ మనం అహంకారంతో కాకుండా ఉండుంటే బాగుండేది. మన అత్యాశ వల్లే మనం రోడ్డును పడ్డామమ్మా. తుని పిచ్చుక కన్నీళ్లు పెట్టుకొని తన తప్పును అంగీకరిస్తూ, నన్ను క్షమించు బుజ్జి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నువ్వు చిన్నపిల్లవైనా ఎంతో బుద్ధిగా చెప్పావు. కానీ నేను ఆ డబ్బులు రాగానే గర్వంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఆడంబరాల కోసం ఆరాటపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. నా అత్యాశ వల్లే ఈ కష్టాలన్నీ. ఈ పిల్లలు నాకు నిజమైన స్నేహం, ఆత్మీయత అంటే ఏంటో నేర్పించారు.
నేను ప్రామిస్ చేస్తున్నాను బుజ్జి, ఇంకెప్పుడు నేను అత్యాశకు పోను. నాకున్న దాంట్లోనే తృప్తిగా బ్రతుకుతాను. ఈ వర్షాకాలం ఈ టెంట్లోనే ఉండి నేను మళ్ళీ కష్టపడి కూలి పనులు చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తాను. బాధపడకండి పిన్ని, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి. మేం మీకు రోజు తోడుగా ఉంటాము. ఆ రోజు నుండి తుని పిచ్చుక తన అత్యాశను పూర్తిగా వదిలేస్తుంది. ఆ వర్షాకాలం పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఆ టెంట్లోనే చాలా ఆనందంగా తృప్తిగా జీవిస్తారు. తుని పిచ్చుక వర్షం తగ్గగానే బయట పనులు చేసుకుని డబ్బులు సంపాదిస్తూ తన కూతురితో కలిసి ఎటువంటి ఆడంబరాలు లేకుండా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. బన్ను చిన్నుల స్నేహం వాళ్లకు ఎంతో అండగా ఉంటుంది. బుజ్జి పిచ్చుక బన్ను చిలుక ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసి పట్నంలో ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేసుకుని ఊరికొస్తారు. డిగ్రీ పూర్తయిన తర్వాత వాళ్లతో పాటే చదువుకున్న చిన్ను కాకి వెంటనే ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి స్థిరపడతాడు. కాని బుజ్జి పన్నులు మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు పక్కన పెట్టి రోజంతా ఇంట్లో హాయిగా తింటూ నిద్రపోతూ ఊరంతా పని పాట లేకుండా తిరుగుతూ సమయం వృధా చేస్తూ ఉంటారు. ఇది చూసి వాళ్ళ తల్లులు తుని పిచ్చుక, చోటు చిలుక ప్రతిరోజు వాళ్ళని తిడుతూనే ఉంటారు. ఒకరోజు ఉదయం ఇంట్లో తుని పిచ్చుక కోపంగా చీపురు పట్టుకొని, ఏమి బుజ్జి, ఇంకా ఎంతసేపు నిద్రపోతావే కుంభకర్ణుడిలాగా? సూర్యుడు నెత్తి మీదకు వచ్చాడు. డిగ్రీ పాస్ అయ్యాను అని ఊరంతా డప్పా కొట్టుకున్నావు. ఇప్పుడు చూస్తే ఇంట్లో తిని కూర్చోడానికి కూడా బద్ధకంగా తయారయ్యావు. ఆ చిన్ను కాకిని చూసి నేర్చుకోవే. నీతో పాటే చదివాడు. ఇప్పుడేమో సిటీలో సూటు బూటు వేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వేమో ఇలా ఇంట్లో పడి తింటున్నావు. బుజ్జి పిచ్చుక నిద్రమత్తుగా ఆవలిస్తూ, అప్పా, పొద్దున్నే నీ గోలేంటమ్మా? డిగ్రీ చదివి చదివి నా బుర్ర వేడెక్కిపోయింది. ఒక 6 నెలలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే ఉద్యోగం వెతుక్కుంటానని చెప్పాను కదా. రోజు ఆ చిన్ని కాడితో నన్ను పోల్చి నా ప్రాణాలు తీయకు. వాడు చదువులు పురుగు, నేనలా కాదు. చోటు చిలుక అక్కడికొస్తూ, ఏంటి తడి, నీ కూతురు కూడా ఇంకా లేవలేదా? నా కొడుకు బన్నుగాడి పరిస్థితి కూడా ఇంతే. వాడు కూడా ఇంట్లో ఉచితంగా తింటూ ఊరంతా తిరుగుతూ నా పరువు తీస్తున్నాడు. వాడిని చదివించడానికి నేను కిరాణా షాప్ లో ఎంత కష్టపడ్డానో వాడికి తెలియట్లేదు. ఇద్దరూ కలిసి మన కొంప ముంచేలా ఉన్నారు. బన్ను చిలుక వెనక నుండి వస్తూ, ఏంటమ్మా ఉదయాన్నే తునిపిని దగ్గరకొచ్చి నా మీద చాడీలు చెప్తున్నావు? నేను ఖాళీగా ఎక్కడున్నాను? రోజు గ్రౌండ్కెళ్ళి క్రికెట్ ఆడుతున్నాను కదా. ఉద్యోగం రాసి పెట్టుంటే అదే వస్తుంది. దానికెందుకు అంత కంగారు? చోటు చిలుక కోపంతో, నోరు ముయ్యరా దత్తమ్మ. ఉద్యోగం వాటంతటా అదే నడుచుకుంటూ వస్తుందా? మేము రెక్కలు ముక్కలు చేసుకుని మిమ్మల్ని చదివించింది మీరిలా ఊరు మీద పడి తిరగడానికా? మీరు మారర్రా? మీ బతుకులు ఇంతే. ఇంక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను చెప్పి చెప్పి అలసిపోయాను. తల్లులు ఎంత తిట్టినా బుజ్జి బన్నుల తీరు మారదు. ఒకరోజు సాయంత్రం బుజ్జి పిచ్చుక బన్ను చిలుక ఇద్దరూ కలిసి ఊరి బయటున్న చెరువు గట్టున కూర్చొని కాళ్ళు నీళ్లల్లో ఆడిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి అటుగా వెళ్తున్న మహీగ్రద్ద వాళ్ళని చూసి కావాలని వాళ్ళ దగ్గరకొస్తుంది. మహీగ్రద్ద వెటకారంగా నవ్వుతూ, ఏంటి పిల్లలు, ఇక్కడ చెరువు గట్టు డబ్బలే హాయిగా ఎంజాయ్ చేస్తున్నారే. మీరిద్దరు డిగ్రీలు పాస్ అయ్యి ఏళ్లు గడిచిపోయినట్టుంది. ఎంత పెద్దవాళ్ళయ్యారు. చేతికొచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి ఇంకా పని పాట లేకుండా ఇలా చెరువు గట్ల మీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారా? మీకు అసలు బాధ్యత అనేది ఉందా లేదా? బుజ్జి పిచ్చుక కొద్దిగా ఇబ్బంది పడుతూ, అది కాదు మహి ఆంటీ, మేము ఉద్యోగాల కోసమే చూస్తున్నాము. త్వరలోనే వస్తాయి. ఓహో, ఉద్యోగాలు వస్తాయా? ఎప్పుడు వస్తాయి? మీ తల్లులు బుసల వాళ్ళైపోయి రోడ్డున పడ్డాక వస్తాయా? ఆ చిన్నగాడిని చూసి నేర్చుకోండ్రా. నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. వాడు మీ వయసు వాడే కదా. మీ తల్లులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తే మీరు మాత్రం డిగ్రీ సర్టిఫికేట్లు ఇంట్లో పెట్టుకొని ఊరు మీద పడి తిరుగుతూ వాళ్ళ పరువు తీస్తున్నారు. సిగ్గుండాలి మీకు. మహీకృత మాటలకు బుజ్జి పన్నులకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. తల దించుకుని మౌనంగా ఉండిపోతారు. అప్పుడే అటుగా లూసీ పౌరం కుహుపాతు కూడా వస్తారు. వాళ్ళు కూడా మహీగ్రద్దతో గొంతు కలుపుతారు. అవును మహిగారు, మీరు కరెక్ట్గా చెప్పారు. వీళ్ళకి బాధ్యత అనేదే లేదు. ఆ తుని చోటు పాపం రోజంతా కష్టపడుతుంటే వీళ్ళు మాత్రం కడుపు నిండా తిని ఇలా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళ చదువులకి పెట్టిన డబ్బులు మొత్తం
గంగలో కలిపినట్టే. వీళ్ళు ఎప్పటికీ బాగుపడరు లూసే. వీళ్ళకి ఇంట్లో ఉచితంగా తిండి దొరుకుతుంది కదా, అందుకే ఈ బద్ధకం. వీళ్ళ తల్లులు వీళ్ళని గారాబం చేసి పాడు చేశారు. మనం ఇంకా వీళ్ళకి చెప్పి కూడా ఏం లాభం లేదు, పదండి. అలా ఊరి పక్షులందరూ బుజ్జి బన్నులను దారుణంగా ఎగతాళి చేసి అక్కడి నుండి వెళ్లిపోతారు. వాళ్ళ మాటలు బుజ్జి బన్నుల మనసుకు చాలా గుచ్చుకుంటాయి. ఒకరోజు ఊరి మధ్యలో ఉన్న లూసి పావురం టీ స్టాల్ దగ్గర తుని పిచ్చుక చోటు చిలుక నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే ఉన్న మహిగ్రద్ద, చిచ్చుకాకి లూసి పావురం కావాలని వాళ్ళను టార్గెట్ చేస్తారు. ఏంటితోనే మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా? నిన్న చెరువు గట్ట మీద చూసానులే, బండుగాడితో కలిసి భలే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది. డిగ్రీ చదివించి చాలా తప్పు చేసావుతూనే. ఆ డబ్బులతో దానికి ఏదైనా పెళ్లి చేసి పంపించేస్తే ఈ పాటికి నీకొక మనవన్నో మనవరాలో వచ్చేవాళ్ళు కదా. అవును చోటు, నీ కొడుకు పరిస్థితి కూడా అంతే కదా. నాకైతే మీ ఇద్దరి పరిస్థితి చూస్తుంటే చాలా జాలిగా ఉంది. పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులకు అండగా ఉండాలి, కానీ మీ పిల్లలు మీకు గుదిబండలా తయారయ్యారు. వాళ్ళకి ఉద్యోగం చేసే ఉద్దేశమే లేదు. వీళ్ళిలాగే ఉంటే ఊర్లో మీ పరువు మొత్తం పోతుంది. రేపొద్దున వాళ్ళకి ఎవరు పిల్లల్ని కూడా ఇవ్వరు. మా చిన్నుగాడిని చూడండి, ఎంత బుద్ధిమంతుడో. మీరు మీ పిల్లల్ని అనవసరంగా నెత్తికెక్కించుకున్నారు. వాళ్ళని ఇంట్లో ఉంచి మేపడం దండగా. అలా ఊరి జనాలందరి ముందు అలా తమ పిల్లలను, తమ పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడేసరికి తుని పిచ్చుక చోటు చిలుకలకు తీవ్రమైన అవమానంగా అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలాగే లోపల విపరీతమైన కోపం రగులుకుంటుంది. ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పలేక కోపంతో రగిలిపోతూ ఇళ్లకు బయలుదేరుతారు. వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక ఇంటి ముందు అరుగు మీద కూర్చొని నవ్వుకుంటూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది చూడగానే తల్లుల కోపం కట్టలు తెంచుకుంటుంది. తుని పిచ్చుక అరుస్తూ కోపంగా ఊగిపోతూ, ఏంటా నవ్వులు? సిగ్గనేది కొంచెం కూడా లేదా నీకు? మీరిక్కడ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే అక్కడ ఊరి మధ్యలో జనాలు మమ్మల్ని పట్టుకుని ఎత్తి పొడుస్తున్నారు. మీ వల్ల మేము తల దించుకుని బ్రతకాల్సి వస్తుంది. చోటు చిలుక పన్ను మీద అరుస్తూ, ఒరే పన్ను, మిమ్మల్ని చదివించింది ఇలా అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికా? ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని అంటున్న మాటలు వింటుంటే నా ప్రాణం పోయినంత పనవుతుంది. మీరు అసలు మనుషులేనా లేక బండరాళ్ళా? మీకు అసలు జీవితంలో ఏదైనా సాధించాలి, ఉద్యోగం చేయాలన్న ఉద్దేశం ఉందా లేదా? బన్ను చిలుక కంగారుగా లేచి నిలబడి, ఏంటి పిన్ని, ఎందుకంత కోపంగా ఉన్నారు? మేమేం తప్పు చేశాం ఇప్పుడు? ఊళ్ళో వాళ్ళు ఏదో అన్నారని మా మీద ఎందుకు పడుతున్నారు? తప్పు లేదా? పని పాట లేకుండా ఇంట్లో తిని కూర్చోవడం కంటే పెద్ద తప్పు ఇంకేముంటుందిరా? ఆ చిన్ను కాకి వాళ్ళ అమ్మలు మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఎగతాళి చేస్తున్నారు. మీ పిల్లలు మీకు గుదిబండలు, వాళ్ళకి తిండి పెట్టకండి అని మా ముఖం మీదే అంటున్నారు. మా పరువు తీయడానికే పుట్టారా మీరు? బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, వాళ్ళేదో అన్నారని నువ్వు మమ్మల్ని ఇంత దారుణంగా తిట్టావా అమ్మా? మేం ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తామమ్మా, మాకు కొంచెం సమయం ఇవ్వు. చోటు చిలుక కోపంగా అరుస్తూ, ఇంకా సమయం లేదు. మీకు ఉద్యోగం చేసే ఉద్దేశమే లేదు. మీరు మా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. మీరిక్కడే ఉంటే ఊరి వాళ్ళ మాటలు మమ్మల్ని బ్రతకనివ్వవు. ఇప్పటికిప్పుడు మీరు ఈ ఇల్లు వదిలి, ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. మీరెక్కడుంటారో, ఏం తింటారో మాకు అనవసరం. మీరు సొంతంగా బ్రతికి ఏదైనా సాధించినప్పుడే మళ్ళీ మా ముఖం చూడండి. గెట్ అవుట్. అవును, ఇప్పుడే వెళ్ళిపోండి. మీరు మారేంత వరకు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. తల్లుల మాటలకు బుజ్జి పన్నులకు గుండె ముక్కలవుతుంది. వాళ్ళు ఎంత బ్రతిమిలాడినా తల్లులు వినరు. కన్నీళ్లు పెట్టుకుని బాధతో, అవమాన భారంతో ఇద్దరూ ఆ ఊరు వదిలి నడుచుకుంటూ వెళ్లిపోతారు. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఊరికి దూరంగా ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆగుతారు. బుజ్జి పిచ్చుక బోరున ఏడుస్తూ, ఏంట్రా పన్ను ఇదంతా? మన కన్న తల్లులే మనల్ని ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నారు. మన పరిస్థితి ఇలా రోడ్డున పడింది. మనల్ని చూసి ఊర్లో వాళ్ళు నవ్వారు. ఇప్పుడు మన తల్లులు కూడా కంటేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాంరా పన్నుగా? నాకు చాలా భయంగా ఉంది. బన్ను చిలుక కళ్ళు తుడుచుకుంటూ కసిగా, ఏడవక బుజ్జే, మనం ఏడవడం కాదు, ఇప్పుడు మనం మన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. మనం పని చేయకుండా బద్ధకంగా ఉన్నామనే కదా అందరూ మనల్ని అవమానించి గంటేశారు. ఇప్పుడు మనం కసితో పని చేయాలి. మనకు డిగ్రీలున్నాయి కదా, మనం ప్రైవేటు ఉద్యోగాల కోసం కాదు, ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడి చదువుదాం. ఆ చిన్నుగాడి కంటే గొప్పగా బ్రతికి చూపిద్దాం. బుజ్జి పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ,
నువ్వు చెప్పింది నిజమేరా పన్నుగా. మనం కూడా మన సత్తా చూపించాలి. వాళ్ళందరి ముందు మనం తలలెత్తుకొని నిలబడాలి. కానీ మనం ప్రభుత్వ ఉద్యోగాలకు చదవాలంటే అసలు మనం ముందు ఎక్కడుండాలిరా? మనకి ఇల్లు లేదు, డబ్బులు లేవు, ఎలా బ్రతుకుతాం? నువ్వు నాతో రాపుచ్చే. మనం ఎవరి దగ్గర అడుక్కోవాల్సిన అవసరమే లేదు. నాకు దారి తెలుసు. రా, నాతో రా. బన్ను చిలుక పుచ్చిని తీసుకుని అడవి దారిన ఇంకాస్త ముందుకు వెళ్తాడు. అక్కడొక పెద్ద అద్భుతమైన చెరువు ఉంటుంది. ఆ చెరువు మధ్యలో ఒక అతిపెద్ద మర్రి చెట్టు ఉంటుంది. కాని ఆ మర్రి చెట్టు పైభాగం సగానికి విరిగిపోయి ఉంటుంది. విరిగిపోయిన ఆ చెట్టు పైభాగం చాలా విశాలంగా, చదునుగా ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ నీళ్లుండడం వల్ల ఎవరూ అక్కడికి సులభంగా రాలేరు. బన్ను చిలుక ఆ చెట్టును చూపిస్తూ, అటు చూడబొచ్చే. ఆ చెరువు మధ్యలో ఉన్న ఆ విరిగిన చెట్టును చూసావా? దాని పై భాగం ఎంత విశాలంగా ఉందో గమనించావా? అవును పండుగ, చాలా పెద్దగా ఉంది. కానీ అది చెరువు మధ్యలో ఉంది కదా. అదే మనకు కావాల్సింది. ఎవరి అడ్డంకులు, ఊరి జనాల గోళ లేకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి అంతకంటే మంచి ప్రదేశం ఇంకెక్కడ దొరుకుతుంది? మనం అడవిలో దొరికే కర్రలు, తాటాకులు తీసుకునెళ్ళి ఆ చెట్టు మీద ఒక చిన్న గుడిసె వేసుకుందాం. ఆ చెరువులో చెట్టు మీద ఇల్లే మన కొత్త ఆశ్రయం. అక్కడే ఉండి మనం రేయింబవళ్ళు చదువుకుందాం. బుజ్జి పిచ్చుక ముఖంలో ఆశతో, వావ్ పన్నుగా, నీ ఐడియా చాలా అద్భుతంగా ఉందిరా. ఆ చెరువు మధ్యలో అయితే మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. మనం ఇప్పుడే పని మొదలు పెట్టాం. అలా బుజ్జి పన్ను ఇద్దరు అడవిలో దొరికే గట్టి కర్రలు, తాటాకులు, తీగలు సేకరిస్తారు. ఎంతో కష్టపడి ఆ చెరువు మధ్యలో ఉన్న చెట్టుపైకి వాటిని చేరుస్తారు. ఇద్దరు పగలు రాత్రి కష్టపడి ఆ చెట్టు పైభాగంలో ఒక అందమైన, బలమైన చిన్న గుడిసెను నిర్మించుకుంటారు. ఆ గుడిసె చూడ్డానికి చాలా ముచ్చటగా, ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. అప్పట్నుండి వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోతుంది. అడవిలో దొరికే పండ్లు తింటూ, చెరువు నీళ్లు తాగుతూ, ఎలాంటి పరధ్యానం లేకుండా వాళ్ళు తెచ్చుకున్న పుస్తకాలతో రాత్రి పగలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా చదువుకుంటారు. వాళ్ళ మనసులో ఒకటే కసి, తమ్మును గెంటేసిన వాళ్ళ ముందు గెలిచి నిలబడాలి అని. అలా నెలలు గడిచిపోతాయి. వాళ్ళు పోటీ పరీక్షలు రాస్తారు. వాళ్ళ కష్టానికి ఫలితం దక్కే రోజు రాని వస్తుంది. ఒకరోజు ఉదయం పక్షుల గ్రామంలో లూసీ పౌరం నిర్వహిస్తున్న టీ స్టాల్ దగ్గర పక్షులన్నీ గుమికూడుంటాయి. మహిగ్రద్ద చేతిలో ఆ రోజు ఉదయం వచ్చిన న్యూస్ పేపర్ ఉంటుంది. ఆమె వార్తలు చదువుతూ ఒక్కసారిగా షాక్కి గురయ్యి గట్టిగా అరుస్తుంది. మహిగ్రద్ద ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, అమ్మ బాబోయ్, ఇది కల కాదు కదా! ఈ వార్తా పత్రికలో ఉన్న ఫోటోలు ఎవరివి? తుడి, చోటు, త్వరగా రండి, ఇటు రండి. ఇది మీ పిల్లల ఫోటోలే కదా? తుని పిచ్చుక కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి మహిగారు, మా పిల్లల ఫోటోలు పేపర్లో ఎందుకొచ్చాయి? వాళ్ళేమైనా తప్పు చేశారా? ఎక్కడున్నారు వాళ్ళు? చోటు చిలుక భయంగా, అవును, ఏమైంది మా పిల్లలకి? దయచేసి చదివి చెప్పండి. మహిగ్రద్ద సంతోషంతో గట్టిగా చదువుతూ, అరే పిచ్చి వాళ్ళలారా, తప్పు చేయలేదు. మీ పిల్లలు అద్భుతం చేశారు. పక్షుల గ్రామానికి చెందిన బుజ్జి పిచ్చుక, బను చిలుకలు రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఉన్నతాధికారులుగా ఎంపికయ్యారు. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. లూసీ పౌరం షాక్ అయ్యి, ఏంటి, ఆ పనికిరాని బుజ్జి పన్నులకి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయా? అది కూడా రాష్ట్ర స్థాయిలో టాపర్స్ గానా? ఇది నమ్మశక్యంగా లేదే. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అమ్మా, మన చిన్నుగాడు చేసే ప్రైవేట్ జాబ్ కంటే ఇది 100 రెట్ల పెద్ద ఉద్యోగం కదా. వాళ్ళకి ఎంత జీతం వస్తుందో, ఎంత పవర్ ఉంటుందో. తుని, చోటు, మీ దశ తిరిగిపోయింది. తుని పిచ్చుక ఆనంద బాష్పాలతో ఏడుస్తూ, దేవుడా, నా బిడ్డ నా పరువు నిలబెట్టింది. నేను కోపంలో వాళ్ళని గెంటేసినా వాళ్ళు కసితో చదివి సాధించారు. నాకెంత గర్వంగా ఉందో. చోటు, విన్నావా, మన పిల్లలకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. చోటు చిలుక ఏడుస్తూ తునిని హత్తుకుని, విన్నాను తుని, నా కొడుకు నన్ను గెలిపించాడు. కానీ ఆ రోజు మనం వాళ్ళని ఎంత దారుణంగా తిట్టి గెంటేశామో కదా. పాపం వాళ్ళు ఎక్కడున్నారు? ఎన్ని రోజులు పస్తులున్నారు? ఇప్పుడే మనం వెళ్లి వాళ్ళని వెతికి పట్టుకురావాలి. తుని, చోటులు తమ పిల్లల్ని వెతుక్కుంటూ అడవి దారిన పడతారు. వాళ్లతో పాటు పశ్చాత్తాపడిన మహి, లూసీ, చిచ్చుకాకి కూడా వెళ్తారు. అడవంతా గాలించిన తర్వాత చివరికి ఆ చెరువు దగ్గరికి చేరుకుంటారు. చెరువు మధ్యలో ఉన్న ఆ విరిగిన చెట్టుపైన అద్భుతంగా నిర్మించిన గుడిసెను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ గుడిసె ముందు బుజ్జి, పన్ను నిలబడి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక గట్టిగా ఏడుస్తూ అరుస్తూ, బుజ్జి, నా తల్లి, పన్ను, నాన్న, మమ్మల్ని క్షమించండిరా.
బుజ్జి పన్ను తమ తల్లులను చూడగానే ఆనందంతో చెరువు దాటి గట్టు మీదకొస్తారు. తల్లులిద్దరూ తమ పిల్లల్ని గట్టిగా కౌగిలించుకుని పోరున ఏడుస్తారు. నన్ను క్షమించు తల్లి, ఊరి వాళ్ళ మాటలు విని మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేశాను. మీరెంత కష్టపడ్డారో కదా ఈ అడవిలో. కానీ ఈ రోజు మీరు సాధించిన విజయం చూసి నా జన్మ ధన్యమైపోయింది. బుజ్జి పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, ఏడవకమ్మ, మీరు ఆ రోజు మమ్మల్ని గంటకుపోయి నుండుంటే మాలో ఈ కసి పుట్టేదే కాదు. మేమెప్పటికీ ఆ అరుగుల మీదే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయేవాళ్ళం. మీ కోపమే మమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మహిగ్రద్ద సిగ్గుతో తలదించుకొని, పిల్లలు, మమ్మల్ని కూడా క్షమించండి. మీ గురించి తెలియక మిమ్మల్ని ఎగతాళి చేశాము. కాని మీరు మా మాటలు సవాలుగా తీసుకుని ఎవరి సహాయం లేకుండా ఆ చెరువులో చెట్టు మీద ఇల్లు కట్టుకొని ఇంత గొప్ప విజయం సాధించారు. మీరే నిజమైన ఆదర్శం. అవును పిల్లలు, ఆ చెట్టు మీద ఇల్లు మీరే సొంతంగా కట్టుకున్నారా? నిజంగా మీరు చాలా గ్రేటు. మీరు సాధించిన దాని ముందు మా పిల్లల ఉద్యోగాలు ఏమాత్రం సరిపోవు. బన్ను చిలుక నవ్వుతూ, అవునండి, మేమే కట్టుకున్నాం. ఆ చెరువులో చెట్టు మీద ఇల్లే మా విజయానికి పునాది. కష్టం వస్తే ఎవరైనా ఏడుస్తారు, కానీ మేము ఆ కష్టాన్ని అవకాశంగా మార్చుకున్నాం. ఊరి వాళ్ళందరూ బుజ్జి పన్నులను వాళ్ళ పట్టుదలను వేణోళ్లా పొగుడుతారు. నిన్నటిదాకా వాళ్లను ఎగతాళి చేసిన నోళ్లే నేడు వాళ్లను శభాష్ అని కీర్తిస్తాయి. తుని పిచ్చుక చోటు చిలుకల ఆనందానికి అవధులే ఉండవు. అందరూ కలిసి సంతోషంగా తమ ఊరికి తిరిగి వెళ్తారు. అవమానాన్ని కూడా పట్టుదలగా మార్చుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఆ చెరువులో చెట్టు మీద ఇల్లు పక్షుల గ్రామంలో ఒక గొప్ప స్ఫూర్తి కథగా మిగిలిపోయింది.